నటుడు వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు పోసాని కృష్ణమురళి. వైసీపీ హయాంలో చంద్రబాబు పవన్లపై పోసాని పలు విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం రాగానే ఏపీలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే ఉన్నపలంగా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు పోసాని కృష్ణమురళి ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు. అయితే పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం క్షమించినట్టేనని అంత ప్రచారం నడిచింది. అయితే ఒక్కసారిగా అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ను ఖండించారు. అయితే పోసాని కృష్ణమురళి తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని కొద్ది నెలల కిందట ప్రకటించారు. అయితే తాజాగా పోసాని అరెస్ట్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అరెస్ట్ను ఖండించారు. హైదరాబాద్లో ఉన్న భార్య పోసాని కుసుమలతకు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఇస్తుందని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరపున న్యాయపరంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు జగన్మోహన్ రెడ్డి ఆమెకు తెలిపారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ సీనియర్ నేతలతో చర్చించినట్లు సమాచారం. టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగినట్లు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పోసానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది. అందుకే అక్కడి న్యాయస్థానానికి వైసీపీ లీగల్ సెల్ బృందాన్ని పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సామాజిక వర్గంపైనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో కమ్మ సామాజిక వర్గంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారని, ఆ సామాజిక వర్గంలో తాను, తన కుమారుడు మాత్రమే ఉండాలన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. మరోసారి అదే సామాజిక వర్గానికి చెందిన పోసాని కృష్ణమురళి అరెస్టుతో ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలనుకున్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా తీసుకునేందుకు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.